హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మంగా శ్వేత వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏమిటంటే గోధుమ రవ్వతో ఉప్మా. ఒక కప్పు గోధుమ రవ్వ, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, కడాయి పెట్టాలి, ఆయిల్ వేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇవి చిటపటాలు ఆడిన తర్వాత మిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, కరివేపాకు వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఒకసారి మళ్ళీ తీసుకొని కలుపుకోవాలి. బాగా వేగాయి. ఒక కప్పు రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మరుగుతుండగా రవ్వ వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగాలి. మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అండి. ఇందులో పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.